అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అనుష, బయలుదేరదామా? మీరెక్కడికండి? నిన్న ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. మీకెందుకండి ఇష్టమా? నేను బస్లోనో ఆటోలోనో వెళ్తాను. నువ్వు వెళ్ళలేవని కాదు అనుష, అయినా నేనుండగా నువ్వెందుకు బస్సులో వెళ్ళటం? బస్సులో ఆ జనం, ఆ పొల్యూషన్, అబ్బో అదో నరకం. ఇన్నాళ్ళు ఎలా భరించావో? పర్వాలేదులేండి, అలవాటైపోయింది. నేను వెళ్తాను. అనుష, నిన్ను డ్రాప్ చేయటంలో ఉన్న ఆనందాన్ని నాకు దూరం చేయకు ప్లీజ్. సరే పదండి. పద. అబ్బబ్బబ్బబ్బా, దీనికి టైంకి వండి వార్చలేక నా నడుము పడిపోతోంది. ఇంకెన్నాళ్ళండి నాకు ఈ బాధ? దాన్ని ఆఫీస్లో కాదు, శ్మశానంలో దింపాలి. తొందరపడకే సుందరవదన, దేనికైనా టైం రావాలి. దాన్ని లేపేయడం పెద్ద పనేం కాదు. మన మీద ఎవ్వరికి అనుమానం రాకుండా చూసుకోవాలి. చూసేవాళ్లకి దాని కాపురం చక్కబడిందని, అత్తామామలు అమ్మానాన్నల్లా చూసుకుంటున్నారని, మొగుడు కాలు కూడా కింద పెట్టనివ్వటం లేదని అందరూ అనుకోవాలి. మన మీద జనానికి ఆ నమ్మకం కలిగిన తర్వాత ఓ మంచి రోజు చూసి దాని చావుకి ముహూర్తం పెట్టాలి. అదేదో తొందరగా చేయండి, లేదంటే రోజు రోజుకి కసి పెరిగిపోయి నేనే ఏ కత్తితోనో కసుక్కున పొడిచేసేలాగున్నాను. నీకా ఛాన్స్ ఇవ్వనులే. మన చేతికి మట్టి అంటుకోకుండా పని జరిగేలా నేను చేస్తానుగా. కొద్ది రోజులు ఓపిక పట్టు. ఆగు సుమిత్ర, పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎందుకిలా నా వెనకాల పడతావు?
నన్ను వదిలేమని చెప్పాను కదా. నేను తొందరగా వెళ్ళాలి. నన్ను వదిలే ప్లీజ్. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేను ఆపను. కానీ నిన్ను వదిలేయడం మాత్రం ఈ జన్మలో జరగదు, అది నీకు తెలుసు. యు బికమ్ మ్యాడ్ అండ్ వాట్? మన ఇద్దరికి కుదరదని చెప్పాను కదా. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకిలా నా వెనకాల పడి నీ టైము నా టైం కూడా వేస్ట్ చేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తావు? అలా మాట్లాడతావేంటి సుమిత్ర? నువ్వంటే నాకిష్టం, నిన్ను ప్రేమించాను, కనిపించావనే ఆనందంతో నిన్ను పలకరించాను. అందులో తప్పేంటో నాకు అర్థం కావటం లేదు. నేను వద్దంటున్నా కాదంటున్నా పలకరించడం, ప్రేమించానని వేధించడం, వెనకబడ్డం అది నువ్వు చేస్తున్న తప్పు. ఏది? ఆ మాట ఇలా నా కళ్ళలోకి చూసి చెప్పు. నిజంగా నేనంటే ఇష్టం లేదా? నన్ను ప్రేమించడం లేదా? నన్ను కాదనుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా? అందుకే నాకు ఇలా దూరంగా ఉంటున్నావా? ఏం మాట్లాడవేం సుమిత్ర? నేనంటే ఇష్టమో కాదో నీ మౌనమే చెప్తుంది. మరెందుకు నువ్వు అంతలా బాధపడి నన్ను బాధ పెడుతున్నావు? భూమి గుండ్రంగా ఉందని మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికే వచ్చి ఆగుతున్నావు. ఆర్థిక పరంగా మీ స్థాయి వేరు, ఇప్పుడు నేనున్న పరిస్థితి వేరు. మనుషుల విలువని డబ్బుతో కొలిచే మీ నాన్నగారు రాబోయే కోడలి గురించి లెక్కలేసుకుంటున్న తీరు వేరు. ప్రేమించానని మనిద్దరి గురించి నువ్వు కంటున్న కలలు వేరు. ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఎప్పటికీ కలవవు. ఆస్తి అంతస్తుల పరంగా మనిద్దరి మధ్య ఉన్న గ్యాప్ భవిష్యత్తులో మరిన్ని సమస్యలు సృష్టిస్తుందే తప్ప మన ప్రేమని పెంచదు. అందుకని మనిద్దరం కలిసి బ్రతకడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నో, ఇట్స్ పాసిబుల్. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నిజమైన ప్రేమికుల్ని ఏ పరిస్థితులు ఆపవు. వాళ్ళు ఏ పరిస్థితులనైనా ఎదురిస్తారు, లేదంటే పరిస్థితులను తమకి అనుగుణంగా మలుచుకుంటారు. ఐఎమ్ సారీ. నువ్వు ప్రేమను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నావు. నేను ప్రాక్టికల్గా ఆలోచించి మాట్లాడుతున్నాను. అది తేడా. దయచేసి నన్ను ఇలా వదిలే. ఆంటీ, ఇవిగో మీరు అడిగిన సామాన్లు. వెల్డింగ్ షాపుకి వెళ్లకుండా చాలా షాపులు తిరిగాను, కానీ మీకు కావలసిన మ్యాచింగ్ కలర్ దారం మాత్రం దొరకలేదు. పర్వాలేదులే, రేపు వెళ్ళినప్పుడు చూద్దాం. ఉమ్. సుమిత్ర, ఏంటాంటీ? ఎవరా అబ్బాయి? ఏ అబ్బాయి ఆంటీ? అదేనమ్మా, మొన్న మన ఇంటి ముందు మోటార్ సైకిల్ ఆపి నువ్వు ముగ్గు వేస్తుంటే నీతో మాట్లాడాడే ఆ అబ్బాయి. ఈరోజు కూడా రోడ్డు మీద నిన్నాపి నీతో మాట్లాడాట, అవునా? అవును. మళ్ళీ అడ్రస్ చెప్పమని అడిగాడా? అదేం లేదాంటీ. అతను అడ్రస్ కోసం రాలేదు, నా కోసమే వచ్చాడు. మొన్న మీరు అడిగినప్పుడు ఆ కథంతా చెప్పి బాధ పెట్టడం ఎందుకని అబద్ధం చెప్పాను. ఇంతకీ ఎవరమ్మా అతను? నేను సేల్స్ గర్ల్గా పనిచేయడానికి ముందు పెద్ద సూపర్ మార్కెట్లో పనిచేసేదాన్ని. ఆ షాప్ ఓనర్ పేరు ధనరాజ్ గారు. ఇతను ఆయన కొడుకు, పేరు శ్రీరామ్. నాకు అక్కడే పరిచయం. నేనంటే చాలా ఇష్టమని రోజు షాప్కొచ్చేవాడు. ప్రేమిస్తున్నానని, నా కోసం డబ్బు కూడా వదులుకోవడానికి సిద్ధమేనని చెప్తుండేవాడు. ఏదో ట్రాప్ చేయాలని చెప్పేవాడా, సిన్సియర్గానే చెప్పేవాడా? చాలా సిన్సియర్గానే చెప్పేవాడు. అంటే మనిషి మంచివాడేనన్నమాట. మంచివాడే, అందులో అనుమానం లేదు. నీకతనంటే ఇష్టం లేదా? అలాగనేం లేదు. అయినా అతన్ని కాదన్నావా? అవును. వాళ్ళ నాన్నగారి సంగతి నాకు తెలుసు. బాగా డబ్బు మనిషి. డబ్బు దగ్గర భార్య పిల్లలని కూడా లేదు. అంత ఖచ్చితంగా లెక్కవేసే మనిషి. ఆయన మనస్తత్వం, మా మధ్య ఉన్న అంతస్తుల తేడాలు, ఇవన్నీ ఆలోచిస్తే శ్రీరామ్కి నాకు కుదరదనిపించింది. ఆ మాట శ్రీరామ్కి చెప్పావా? చాలాసార్లు చెప్పాను. అతనేమన్నాడు? చెప్పాను కదా అంకుల్, నీకోసం ఆస్తులు అంతస్తులు అవసరమైతే వాళ్ళని కూడా వదిలేస్తాను అంటాడు. కానీ అతనంత త్యాగం చేసినా వాళ్ళ నాన్నగారు ఊరుకోరని
నా వల్ల వాళ్ళ కుటుంబంలో గొడవలు తప్పవని నాకు తెలుసు. అందుకే అతనికి దూరంగా ఉందామని అక్కడ ఉద్యోగం మానేసి సేల్స్ గర్ల్గా మారాను. శ్రీరామ్కి నువ్వు ఇక్కడున్నావని ఎలా తెలిసింది? నేను వాళ్ళ షాప్లో పని మానేసినా శ్రీరామ్ నా కోసం ఇన్నాళ్ళు వెతుకుతూనే ఉన్నాడు. మొన్న గుళ్ళో మొదటిసారి నన్ను చూశాడు. మాట్లాడాలని ప్రయత్నిస్తే నేనే తప్పించుకొని ఆంటీ దగ్గరికి వచ్చేశాను. ఆ తర్వాత మొన్న నేను ముగ్గేస్తుంటే ఎలా వచ్చాడో వచ్చి మాట్లాడాడు. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నం చేయొద్దని గట్టిగా చెప్పి పంపించేశాను. అయినా వినిపించుకోకుండా ఏదోలా మాట్లాడడానికి తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఏం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం చెయ్యక్కర్లేదు, కానీ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. అడగండి. శ్రీరామ్ అంటే నీకు ఇష్టమేనా? శ్రీరామ్ మంచివాడు. చదువు, సంస్కారం, డబ్బు అన్నీ ఉన్నవాడు. కానీ ఆయన అడిగింది శ్రీరామ్ బయోడేటా కాదమ్మా, శ్రీరామ్ అంటే నీకిష్టమా కాదా అని. ఇష్టమే. అటువంటప్పుడు నువ్వు అతని ప్రేమని కాదనడంలో అర్థం లేదమ్మా. కరెక్ట్గా చెప్పారండి. ఈ విషయంలో నువ్వు సరైన నిర్ణయానికి రాలేక నలిగిపోతున్నావు. ఆ విషయం నిన్ను చూస్తేనే అర్థమవుతోంది. ఇలా కాదు గాని ఈసారి అతను కనిపిస్తే నువ్వేమీ మాట్లాడొద్దు, ఇంటికి తీసుకురా చాలు. అలాగే ఆంటీ. చూడు పంతులు, ఈ ఇంటికి కోడలుగా రావడానికి కన్ను ముక్కు తీరు బాగుండగానే సరిపోదయ్యా. అమ్మాయి వెనక కోట్లుండాలి, ముఖంలో లక్ష్మీ కళ తాండవిస్తా ఉండాలి, చేతిలో ధనరేఖ జెర్రిగుడ్డులా ఉండాలి. మనం ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బు సర్దుబాటు చేయగల ఏటీఎం కార్డు లాంటి తండ్రి ఉండాలి. హ, అలాంటి సంబంధం ఉంటే చెప్పు, అంతేగాని ఇలాంటి దిక్కుమాలిన దరిద్రపు కొట్టు సంబంధాలు మాత్రం తీసుకురాకు. అయ్యా, ఈ విషయం నాకు కొత్తమీ కాదు. వచ్చినప్పుడల్లా ఈ సీడీ వేస్తూనే ఉన్నారు. ఇదిగో ఈ ఫోటో చూడండి, బంగారం లాంటి సంబంధం. చూడు పంతులు, బంగారంలో 18 క్యారెట్లు, 22 క్యారెట్లు, 24 క్యారెట్లని చాలా రకాలున్నాయి. ఈ పిల్ల ఏ కేటగిరో ముందు అది డిసైడ్ చెయ్యి. అయ్యా, మీరలా వచ్చిన సంబంధాలన్నింటికీ వంకలు పెడుతూ ఉండండి. చివరికి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసుకునే ఏ ముంబై అమ్మాయో మీకు కోడలుగా వస్తుంది. ఇంతకాలం మీరు దాచుకుందంతా దోచుకుపోతుంది. నేనంత ఎర్రోడిని కాదులే పంతులు. అట్లాంటి పిల్లే గనక వస్తే పెళ్లి నాడే డాన్స్ ప్రోగ్రాం పెట్టించి డోనర్ పాసులని పెళ్లికొచ్చిన వాళ్ళ దగ్గర మనిషికి 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తా. మహాప్రభు, మీతో మాట్లాడటం నా వల్ల కాదు గాని ఈ సంబంధం ఓకేనో కాదో నాకు ఆ విషయం చెప్పండి. ఓకే చేయాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే డీటెయిల్స్ కావాలి. ఆ, అబ్బాయికి కట్నం ఎంత ఇస్తారు, కట్నం కాకుండా ఇంకేం పెడతారు, అమ్మాయికి బంగారం ఎంత పెడతారు, అమ్మాయికి ఆస్తిపాస్తులు ఏం రాసిస్తారు, ఒకవేళ తండ్రి చచ్చిపోతే అమ్మాయి వాటా కింద ఎంత వస్తుంది, ఇకపోతే ఆడపడుచు లాంఛనాలు ఏమిస్తారు. ఆడపడుచు లాంఛనాలా? మనకు ఆడపిల్లలే లేరు కదండి. ఇప్పుడు లేకపోవచ్చు, ఆ టయానికి వస్తారులే. చూడు పంతులు, ఈ డిమాండ్స్ గురించి వాళ్ళతో చెప్పు. లెక్కలన్నీ కరెక్ట్ అయితే ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. నేను కాలాన్ని డబ్బుతో గొలుస్తానయ్యా. 1/2 గంట సేపు నీతో పెళ్లి గురించి మాట్లాడా, టైం వేస్ట్ తప్ప వచ్చిందేమి లేదు. అంచేత తమరు దయచేస్తే డబ్బు వచ్చే పని ఏదన్నా చూసుకుంటాను. అలాగేనండి, నేను అదే అనుకుంటున్నాను. ఎంత దెబ్బ కొట్టాడు! 10 ఏళ్లుగా ఈ వార్డు కార్పొరేటర్ని, వడ్డీలు గుంజడంలో కలెక్షన్ మాస్టర్ని, ఈ బంగారు రాజుని బురిడి కొట్టించాలనుకుంటున్నాడు ఈ పంతులు. అతని విషయం వదిలేయండి, పెళ్లి విషయం కదా. ఒకసారి అబ్బాయిని అడిగి చూడండి. ఏంటి వాడిని అడిగేది? వాడిని అడిగే కన్నమయ్యింది. చూడు, ఇప్పటి వరకు వాడి మీద ఎంత ఖర్చు పెట్టింది నయా పైసలతో సహా నా దగ్గర లెక్క రెడీగా ఉంది. వాడి బారసాల ఖర్చే అప్పట్లో 10,000 అయింది. ఇప్పట్లో అయితే 1,25,000 అయ్యేది. భోజనాలు 500 ఇస్తడులు ఇచ్చాయి. ఇస్తరికి 25 రూపాయలు వేసుకున్నా గానీ 15,000 రూపాయలు అదే దాటింది. ఇకపోతే అన్నప్రాసన ఖర్చు వద్దంటున్న ఇనకుండా మీ వాళ్లే కాకుండా మేనమామ పిల్లలని, మేనత్త పిల్లలని పుట్టింటి నుంచి తంబ దించావు. వాడి తినదేం లేదు. భోజనాలు 700 ఇస్తడులు లేచాయి, అదే 60,000 ఖర్చు. ఆ తర్వాత అక్షరాభ్యాసం 40,000 ఖర్చు.
ఇట్లా వాడి చదువుకి బట్టలకి కాలేజీ చదువులకి ప్రతిదానికి నా దగ్గర లెక్కుంది. ఇదంతా ఎవడిస్తాడనుకున్నావు? నీ బాబిస్తాడనుకున్నావా? చూడు, నా దగ్గర ప్రతిదానికి ఓ లెక్కుంటుంది. అంచేత వాడి పెళ్లి విషయంలో నువ్వు నోరు మూసుకుని కూర్చో. రేయ్, ఇలా రా. ఏంటి? నీకు ఈ సంవత్సరం పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదు. నేను నీ అభిప్రాయం అడగల, నా నిర్ణయం చెప్పాను. లెక్కంటే లెక్కే. చూడు, బేరం సెటిల్ అయిపోతే క్షణం ఆగను, వెంటనే పెళ్లి. రెడీగుండు. ఏంటమ్మా ఇది? నేను పెళ్లి చేసుకోనంటే మధ్యలో ఈయన గొడవేంటి? ఏదో ఒకరోజు చేసుకోవాల్సిందే కదరా, అదేదో ఇప్పుడే చేసుకో. నేను అమ్మాయిని ప్రేమించానమ్మా. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ నాన్న ప్రతి విషయాన్ని డబ్బుతో ముడిపెడతారని తెలుసు కూడా ప్రేమలో ఎందుకు పడ్డావురా? అమ్మాయి డబ్బున్నదేనా? ఒకప్పుడు బాగా ఉన్నవాళ్ళేనమ్మా. ఇప్పుడు ఏం లేదు, ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది. ఆ మాట చెప్తే మీ నాన్న రావణాసురుడై మనల్ని చంపేసినా చంపేస్తారా? అంటే నాన్నకు భయపడి నేనంటే ఇష్టపడే అమ్మాయికి అన్యాయం చేయమంటావా? ఆ మాట నేనెందుకంటానురా? అయితే ఇప్పుడేం గొడవ చేయకు. అమ్మాయి విషయం కూడా మీ నాన్నకు చెప్పకు. సరైన సమయం చూసి నేను చెప్తానుగా. థ్యాంక్స్ అమ్మా. అక్కయ్య, డబ్బు సంపాదన లేకపోతే సొంత మనుషుల్ని పని మనుషులుగా చూస్తున్న ఈ రోజుల్లో అనాథలుగా వచ్చిన మా మీద ఎంత అభిమానం చూపిస్తున్న నువ్వు మామూలు మనిషివి కాదక్కయ్య, దేవతవి. నిన్ను అక్క అని పిలిచినందుకు జాలి కలిసి ఆ గదిలో ఉండనిచ్చాను. ఇలా తలదిక్కగా వాగితే ఆ గది కూడా ఉండదు. తిండి లేకుండా రోడ్డు పక్కన ఏ చెట్టు కింద అనాథ సేవల్లా పడుంటావు. సవతి అనగానే శత్రువుగా తప్ప సొంత మనిషిలా చూడలేదు. కానీ నువ్వు నన్ను నిండు మనసుతో క్షమించావు, సొంత చెల్లెల్లా చూసుకుంటున్నావు. నీ స్థానంలో నేనుంటే ఇంత మంచి మనసుతో ప్రవర్తించుండేదాన్ని కాదేమో. మంచితనానికి మానవత్వానికి మారు పేరు వర్ధన్ గారు. అంత ఉన్నతమైన వ్యక్తికి భార్యని కావడం నిజంగా నా అదృష్టం.